ఒక చిన్న ప్రశ్న. హీరోకి 150 కోట్లు ఇవ్వటం గొప్ప? లేక ఆ 150 కోట్లతో సినిమా క్వాలిటీ పెంచడం గొప్ప? ఎందుకంటే ఈరోజు మన సినిమా ఇండస్ట్రీలో ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తుంది. బడ్జెట్లు పెరుగుతున్నాయి, పోస్టర్ల మీద నంబర్లు పెరుగుతున్నాయి, థియేటర్‌లో టికెట్ రేట్లు పెరుగుతున్నాయి. ఇంటర్వెల్‌లో పాప్‌కార్న్ రేట్స్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్, పెట్రోల్ ప్రైజెస్ అన్నీ పెరుగుతున్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. పెరగందంటూ ఏదీ లేదు. ఒక్క మన సినిమాల క్వాలిటీ తప్ప. ప్రేక్షకుడికి దొరుకుతున్న విజువల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఏం పెరగడం లేదు. ఇంకా వెనకబడిపోయింది. ఎందుకు? ఒకరొచ్చి తమ సినిమా 400,00,00,000 బడ్జెట్ అంటారు. టికెట్ ప్రైసెస్ పెంచుతారు. ఫస్ట్ డే, ఫస్ట్ షోకి వెళ్తాం మనం. సినిమా మొదలైన 10 నిమిషాలకే థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడికి అర్థమైపోద్ది. ఈ డబ్బంతా స్క్రీన్ మీద పడలేదురా బాబు అని. అయితే ఆ 400,00,00,000 ఎక్కడ పడ్డాయి? విజువల్ ఎఫెక్ట్స్ మీద? లేదు. కథ రాసిన రైటర్స్ మీద? అస్సలు లేదు. ప్రాణం పెట్టి పనిచేసిన టెక్నీషియన్స్ మీద? ఛాన్సే లేదు. మరి ఈ 400,00,00,000లో ఎంత సినిమా మేకింగ్ మీద ఖర్చయ్యింది? ఎంతమంది పర్సనల్ అకౌంట్స్‌లోకి వెళ్ళింది? రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత? ₹5 మరి అదిగా నేను చెప్పేది. ఎంత డిలేస్‌లో కలిసిపోయింది? ఎంత వడ్డీల్లో కరిగిపోయింది? అసలు 400,00,00,000 బడ్జెట్ అని చెప్తున్న సినిమాల్లో కనీసం 40 కోట్ల క్వాలిటీ కూడా ఎందుకు ఉండట్లేదు? వెల్కమ్ టు మూవీ మ్యాటర్స్. ఈరోజు మన డార్క్ రియాలిటీ ఇన్వెస్టిగేషన్ సిరీస్‌లో ఎవ్వరూ పూర్తిగా మాట్లాడడానికి ఇష్టపడని టాలీవుడ్ సినిమాలోని ది బిగ్గెస్ట్ బడ్జెట్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్ పోస్టర్ మాయాజాలం వెనుక దాగి ఉన్న అసలైన మ్యాథమెటిక్స్‌ని మనం మొత్తం మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్. ముందైతే ఒకటే, మీరు కనుక మన మూవీ మ్యాటర్స్ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్‌ని చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. చాప్టర్ 1, ది 400 క్రోర్ మిస్టరీ, ది మిస్సింగ్ క్వాలిటీ. ఒకప్పుడు సినిమా బడ్జెట్ 50 కోట్లంటే అబ్బా! సెట్లు అదిరిపోతాయేమో, గ్రాఫిక్స్ ఒక రేంజ్‌లో ఉంటదేమో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు 400 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లని పోస్టర్ల మీద వేసుకుంటున్నారనే గాని, క్వాలిటీ చూస్తే మాత్రం యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ తీసుకునే కుర్రాళ్ళ కంటే దారుణంగా ఉంటది. 500 కోట్లురా పోతే వస్తాయా? రే తమ్ముడు బంగారం, నాన్న 500 కోట్లురా, ఆ డబ్బే గనక. గత కొన్నేళ్లుగా రిలీజ్ అయిన సినిమాలు ఒకసారి చూద్దాం. 'ఆదిపురుష్' బడ్జెట్ 600 కోట్లన్నారు. తీరా థియేటర్‌లో చూస్తే అది సినిమానా లేక చిన్నపిల్లలు ఆడుకునే మొబైల్ గేమా అని ఆడియన్స్ ఆడుకున్నారు. అలాగే రీసెంట్‌గా రిలీజ్ అయిన 'గేమ్ చేంజర్' తీసుకోండి. అదేమీ వీఎఫ్ఎక్స్ సినిమా కాదు. అసలు అందులో గ్రాఫిక్స్ వర్క్ పెద్దేం లేదు. అయినా సరే బడ్జెట్ 400 కోట్లయింది. అలానే ప్రమోట్ చేశారు. ఎందుకయింది అంత బడ్జెట్? 4 ఏళ్ల షూటింగ్ సాగదీశారు. ప్లానింగ్ లేకుండా డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు పెట్టి లాస్ట్‌కి ఆ వడ్డీ రేట్లు పెరిగిపోయి బడ్జెట్ గాల్లోకెళ్ళిపోయింది. ఇక 'హరిహర వీరమల్లు' ఎప్పుడో స్టార్ట్ అయ్యి సెట్స్ వేసి పాడైపోతే తీసేసి మళ్ళీ వేసి ఇన్నేళ్ల తర్వాత ఫస్ట్ పార్ట్ అంటూ వస్తే దీనికా ఇన్నేళ్లు తీసుకుంది. ఇలాంటి హార్స్ రైడింగ్ సీన్స్ కోసమా ఇన్నేళ్లు పట్టింది. ఫేసులు మార్చడానికా ఇన్నేళ్లు తీసుకుంది అని అనిపించింది. ఇక మొన్నొచ్చిన 'రాజాసాబ్' టైంలో కూడా ఆడియన్స్‌లో ఇదే డిస్కషన్. ఇంకా నిన్నొచ్చిన 'పెద్దబాబు' క్లైమాక్స్‌లోనూ ఇదే డిస్కషన్. మొన్న ఆ మధ్య వచ్చిన 'దురంధర్ 2' పార్ట్స్‌కైన బడ్జెట్ ఎంతో తెలుసా అసలు? 250 క్రోర్స్. అంత పెద్ద మల్టీ స్టార్ అండ్ లార్జ్ క్యాన్వాస్ ఉన్న 2 ఫిల్మ్స్‌కైన ఖర్చు 250 క్రోర్స్. మరి మనకి ఒక్కోదానికే 300, 400, 500 లెగుస్తున్నాయి. టికెట్ హైక్స్ అంటూ లెగిసిపోతున్నాయి. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. క్వశ్చన్ చాలా సింపుల్. వాళ్ళ బ్యాడ్ ప్లానింగ్‌కి, వాళ్ళు చేసిన డిలేస్‌కి, వాళ్ళ వడ్డీలకి, హైక్స్ పేరుతో మనం ఎందుకు టికెట్ రేట్లపై ఎక్స్‌ట్రా కట్టాలి? అసలు 400 కోట్లు ఖర్చు పెడితే ఆడియన్స్‌కి ఆ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ? నువ్వు మాయగాడవని నాకు ముందే తెలుసురా. ఏదో 4 మిషన్లు పెట్టేసి బుడగలు కట్టేసి మమ్మల్ని ఎదవం చేస్తావరా? మమ్మల్ని చేసినా పర్లేదు శంకరన్న. ఆ డబ్బా గ్రాఫిక్స్‌కి ఏ యాంగిల్‌లో చూసినా 400 కోట్లయ్యే ఛాన్స్ లేదు. మరి అన్ని వందల కోట్లు ఏమవుతున్నాయి? చాప్టర్ 2, ది ఇంపాసిబుల్ కంపారిజన్, హాలీవుడ్ రియాలిటీ చెక్. ఇదంతా మన దగ్గర వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ లేకనేమో అని మీరు అనుకుంటే అక్కడ ఒక పెద్ద దిమ్మ తిరిగే ఫ్యాక్ట్ చెప్తా వినండి. జపాన్ వాళ్ళు రీసెంట్‌గా తీసిన సినిమా 'గాడ్జిల్లా -1'. ఆ సినిమాలో ఒక గాడ్జిల్లా ఉంటది. సిటీలు ధ్వంసమైపోతాయి. సముద్రంలో నౌకలు గుద్దుకొని బీభత్సమే జరుగుతుంది. భయంకరమైన గ్రాఫిక్స్. ఆ సినిమాకి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్‌కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఎలా అంటే ఎక్కడ రియల్ లొకేషన్స్ అండ్ రియల్ ఈవెంట్ క్రియేట్ చేయాలో అక్కడే రియల్‌గా క్రియేట్ చేసి, ఏది వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ చేయాలో అది మాత్రమే అక్కడ చేశారు. మరి దాని బడ్జెట్ ఎంతో తెలుసా? జస్ట్ $10 మిలియన్. అంటే మన కరెన్సీలో అక్షరాల కేవలం 100 కోట్లు మాత్రమే. ఓ ప్లానింగ్.
ఓ పద్ధతి, ఓ విజను. ఎలా ఉన్నారో చూడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా వినండి. హాలీవుడ్లో ది క్రియేటర్ అనే ఒక సైన్స్ ఫిక్షన్ బొమ్మ వచ్చింది. ఫ్యూచరిస్టిక్ రోబోట్లు, స్పేస్ షిప్లు, మైండ్ బ్లోయింగ్ విజువల్స్. ఆ సినిమా బడ్జెట్ కేవలం $80 మిలియన్, అంటే దాదాపు మన కరెన్సీలో 675 crores. వాళ్ళు 675 కోట్లలో మన ఊహ కందని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంటే మనం 600 కోట్లు పెట్టి ఆదిపురుషులో రావణాసురుడికి గబ్బిలాన్ని సృష్టించాం. కొద్దిగన్నా ఆలోచించాలి మేకర్స్. అక్కడేమో 100 కోట్లతో ఆస్కర్ విన్నింగ్ విజువల్స్ సాధ్యమైనప్పుడు మన దగ్గర 400 కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పుడు ఆ సినిమాల్లోని క్వాలిటీ ఇక్కడెందుకు సాధ్యం కావట్లేదు? ఆన్సర్ ఏంటంటే వాళ్ళ బడ్జెట్ సినిమా మీద పడుతుంది, మన బడ్జెట్ ఎక్కడ పడితే అక్కడ పడుతుంది. అదే ఎక్కడా అని అడిగితే దానికే వస్తున్నాను. చాప్టర్ 3, వేర్ ద మనీ రియల్లీ గోస్, ది డార్క్ మ్యాథమెటిక్స్. అసలు ఒక సినిమాకి 300 కోట్లు లేదా 400 కోట్లు బడ్జెట్ అంటే ఏంటి? ఆ డబ్బు మొత్తం కెమెరాలకి, లైట్స్కి, ఆర్ట్ డిపార్ట్మెంట్ వేసే భారీ సెట్స్కి, ఫారెన్ నుంచి తెప్పించుకున్న విఎఫ్ఎక్స్ టీమ్స్కి, వీటన్నిటికీ వెళ్తుందనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఇక్కడ నడుస్తున్న ఒక డార్క్ మ్యాథమెటిక్స్ చెప్తా వినండి. ఒక పాన్ ఇండియా సినిమా బడ్జెట్ 300 కోట్లు అని పోస్టర్ వేశారు అనుకుందాం. అందులో మన స్టార్ హీరో గారికి రెమ్యునరేషన్ అక్షరాల 120 నుంచి 150 కోట్లు. ఇక ఆ సినిమా తీసే విజనరీ డైరెక్టర్ గారికి 30 నుంచి 40 కోట్లు సమర్పించుకోవాలి. పక్క రాష్ట్రం నుంచి లేదా ముంబై నుంచి దిగుమతి చేసుకున్న పాన్ ఇండియా హీరోయిన్కి, అలాగే బాలీవుడ్ నుంచి అరువు తెచ్చుకున్న విలన్కి కలిపి ఒక 20 కోట్లు సమర్పించుకోవాలి. మ్యూజిక్ డైరెక్టర్కి ఏమో ఒక 10 కోట్లు. ఒకసారి మీ చేతిలో ఉన్న క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. 130, 40, 20, 10, టోటల్గా 200 కోట్లు. అంటే 300 కోట్ల బడ్జెట్లో దాదాపు 200 కోట్లు కేవలం 4 లేదా 5 వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్ళిపోయాయి. సరే, పోనీ ఆ మిగిలిన 100 కోట్లతో అయినా అద్భుతమైన సినిమా తీస్తారా అంటే అక్కడ ఇంకో దరిద్రం ఉంది. ప్రొడ్యూసర్ ఆ 300 కోట్లు తన జోబులోంచి తీసుకురాడు కదా, ఫైనాన్షియర్ల దగ్గర మీటర్ వడ్డీకి తెస్తాడు. సినిమా షూటింగ్ ఒక ఏడాది అవ్వాల్సింది 3 ఏళ్ళు, 4 ఏళ్ళు రబ్బర్ సాగదీసినట్లు సాగదీస్తారు. ఆ వడ్డీ రేట్లే ఒక 30 నుంచి 40 కోట్లు అవుతాయి. అంటే ఇంకా ఫైనల్గా సినిమా షూటింగ్కి, కెమెరాలకి, జూనియర్ ఆర్టిస్టులకి, సెట్లకి, కంప్యూటర్ గ్రాఫిక్స్కి మిగిలింది కేవలం 60 నుంచి 70 కోట్లు మాత్రమే. ఒకప్పుడు సురేష్ బాబు గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి సీనియర్ ప్రొడ్యూసర్లు ఏమని చెప్పేవాళ్ళంటే సినిమా బడ్జెట్లో 20% మాత్రమే రెమ్యూనరేషన్ ఉండాలి, మిగతా 80% సినిమా మేకింగ్ మీద ఖర్చు పెట్టాలి అని. అప్పుడే సినిమా క్వాలిటీ వస్తుంది. కానీ ఇప్పుడేమైంది? లెక్క మొత్తం రివర్స్ అయిపోయింది. ఆ 601 పక్కన పెట్టేస్తే 20,000 కదా. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడ్డాం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు. సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే. 80% బడ్జెట్ హీరోలు, డైరెక్టర్ల జోబుల్లోకి వెళ్ళిపోతుంది. 20% మాత్రమే మేకింగ్లోకి వెళ్తుంది. అందుకే పోస్టర్ మీద గ్లోబల్ ఫిల్మ్ అని వేస్తారు, కానీ లోపల క్వాలిటీ ఉండదు. ఓ, ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. సారీ సార్. చాప్టర్ 4, ది పాన్ ఇండియా కర్స్, ది ఫేక్ స్కేలింగ్. ఈ బడ్జెట్లు గాలికి పోవడానికి ఇంకో రీజన్ పాన్ ఇండియా అనే ఒక ఫేక్ లేబుల్. అసలు ఒకప్పుడు మన సినిమాలు మన నేటివిటీతో, మన ఆర్టిస్టులతో చాలా కంట్రోల్డ్ బడ్జెట్తో అద్భుతంగా వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి పాన్ ఇండియా అనే పిచ్చి పట్టుకుంది. మామూలు పిచ్చి కాదు ఇది. దీనివల్ల జరుగుతున్న డ్యామేజ్ ఏంటంటే బాలీవుడ్ మార్కెట్ని అట్రాక్ట్ చెయ్యాలని చెప్పి మనకి ఏ మాత్రం సంబంధం లేని ఒక బాలీవుడ్ యాక్టర్ని విలన్గా తీసుకొస్తారు. ఆయనకి మన భాష రాదు, ఎక్స్ప్రెషన్ రాదు, కానీ రోజుకి ల్యాక్స్లో శాలరీ ఇవ్వాలి. నార్త్ ఆడియన్స్ కోసం ఒక ముంబై హీరోని తెస్తారు. మళ్ళీ ఆమె కనిపించేది ఎంత, చార్జ్ చేసేది అంత. బాలీవుడ్ మార్కెట్లో వాళ్ళకి అంత ఎవరెవ్వరో, కానీ మనోళ్ళు వెళ్తే ఎక్కువ అడుగుతారు. మనోళ్ళు కూడా ఓకేజీ అంటారు. మాక్సిమం 50,000, 50,000, ఇంకో 10, 60 లక్ష అయితే వెళ్ళిపోవచ్చు. సర్లే. ఇంత ఇదంతా సరిపోదన్నట్టు ఐటెం సాంగ్కి ఇంకో బ్యూటీని దింపుతారు. ఆమెకి ఎన్ని రోజులైతే అంత కోట్లల్లో ఛార్జ్ చేస్తారు. బికాస్ స్టార్ హీరో ఫిలింలో ఐటెం సాంగ్ అంటే డెఫినెట్లీ హీరోయిన్ ఫేమ్ ఉన్న ఆమెనే తీసుకుంటారు. ఆమె అంతే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మన విజనరీ డైరెక్టర్ గారి ప్లాన్ ఏంటంటే ఆ ఇద్దరిని పెట్టి సంబంధమే లేని టైంలో ఒక ఐటెం సాంగ్ పెట్టాలన్నమాట. ஒரு லுக்கு லுக்கு கட்டு பண்ண ஒரு சாங் தலைவா. இத்தேன்மார் மாதிரி ஒரு குத்தாங்குடி எனாங்கே ஒன்னும் போடிங்க இந்த மாதிரி ஒரு சாங். பேங்காக், சிங்கப்பூர்
ఇంత బడ్జెట్ వీళ్ళకే అయిపోతే క్వాలిటీ పెరుగుతుందా? లేదు. ఇవి సరిపోవన్నట్టు హెవీ ప్రమోషన్స్, ముంబై ఈవెంట్స్, నేషనల్ పిఆర్ క్యాంపెయిన్స్ పేరుతో కోట్లు ఖర్చు పెడతారు. స్టోరీ డిమాండ్ చేస్తే పాన్ ఇండియా కాస్టింగ్ తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ కేవలం బిజినెస్ని స్కేలప్ చేసుకోవడానికి అవసరం లేని కాస్టింగ్ని పెట్టి బడ్జెట్ని పెంచేసి 6 packs సరిపోదు, మినిమం 10 packs ఉండాలి. 10 packs రెడీ. దాన్ని ఒక కర్స్ లాగా మార్చేశారు. అసలు స్టోరీలో దమ్ముంటే అదే వెళ్ళిద్ది. ఆహా కాదు, స్టోరీలో ఏముండదు కానీ నేషనల్ లెవెల్లో పబ్లిసిటీ అని చెప్పి కోట్లు ఖర్చు చేస్తారు. రీజనల్ ఫిలిమ్స్ అయినా కాంతారా, కార్తికేయ 2, సీతారామం, హనుమాన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చిన్న చిన్నగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ అయ్యాయి. మనకు అలా వద్దు, డే 1 కావాలి. డే 1 ముద్దు, డే 1 పోస్టర్ కోసమే ఆరాటం, అక్కర్లేని పోరాటం. చాప్టర్ 5 టేబుల్ ప్రాఫిట్స్ దందా, ది నాన్ థియేట్రికల్ ట్రాప్. మీ హీరోతో సినిమా తీస్తే 4 కోట్లు దొబ్బింది ఇక్కడ. మీ హీరోతో సినిమా తీస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు. ఫైనల్ గా మా ఆఫీస్ లో ఆ టేబులే మిగిలింది. నేనే 10 లక్షలు కట్టుకొని నాకు ఇన్ని కోట్లు వచ్చానని డబ్బా కొట్టుకుని రోడ్డు మీద తిరగాల. సరే, ఇంత జరుగుతుంది కదా, ప్రొడ్యూసర్లు మరి ఎందుకు అప్పు చేసి మరి ఈ హీరోలకు 100 కోట్లు ముట్ట చెప్తున్నారు? వాళ్ళకి డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే మన సినిమా ఇండస్ట్రీ యొక్క కార్పొరేట్ దందాలాగా ఎలా మారిందో అర్థం చేసుకోవాలి. దాని పేరే టేబుల్ ప్రాఫిట్స్ ముసుగులో నాన్ థియేట్రికల్ దందా. ఒకప్పుడు సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే భయం హీరోకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ముగ్గురికి ఉండేది. థియేటర్లో జనాలు చూస్తేనే వాళ్ళకి డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. ఒక స్టార్ హీరో ప్రాజెక్ట్కి సైన్ చెయ్యగానే ఆ సినిమాకి ఒక పాన్ ఇండియా అనే ఒక ఫేక్ లేబుల్ తగిలిస్తారు. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే, కథ ఏంటో కూడా తెలియక ముందే ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్ చూపించి, స్టార్ హీరో మార్కెట్ యొక్క ఎస్టిమేట్స్ చూపించి డిజిటల్ రైట్స్ని 150 కోట్లకు అమ్ముతారు. కొన్నిసార్లు అయితే మన స్టార్ హీరోల గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మార్కెట్ బట్టి ఓటీటీ వాళ్ళే ముందు లైన్లో క్యూ కడతారు, మేము వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామని. 8, 9, 10, 11, 12, 13, 14, 15. అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ ఒక 80 కోట్లు, ఆడియో రైట్స్ ఒక 20 కోట్లు. ఇలా థియేటర్స్తో సంబంధం లేకుండా, అసలు మెయిన్ సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ చెయ్యకుండానే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే ప్రొడ్యూసర్కి రిలీజ్కి ముందే టేబుల్ మీద 250 crores వచ్చేస్తాయి. ఈ విషయం మన హీరో గారికి పక్కాగా తెలుసు. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? నా ఫేస్ చూసే కదా ఓటీటీ వాడు నీకు 150 కోట్లు ఇచ్చాడు, హిందీ వాడు 80 కోట్లు ఇచ్చాడు. మరి అందులో నా వాటా నాకు కావాలి, నాకు 100 కోట్లు ఇస్తేనే నేను యాక్ట్ చేస్తా అని డిమాండ్ చేస్తారు. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడ్డాం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఇక్కడ హీరోకి సినిమా క్వాలిటీ మీద ప్రేమ లేదు. ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. ప్రసాద్ బాబు, డైరెక్టర్కి కంటెంట్ మీద శ్రద్ధ లేదు. బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్. ప్రొడ్యూసర్కి జనాలు థియేటర్లో ఏమనుకుంటారనే భయం లేదు. చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికా కడతానంటే వీసా అరేంజ్ చేశాను. చార్లీ చాప్లిన్ చచ్చిపోయి చాలా కాలం కదా సార్. నిజమా? ఈ మొక్కడికి చెప్పకాయ బాబు, ఆల్రెడీ 50,000 తీసుకుని వాడేశాను. ఎందుకంటే సినిమా థియేటర్లో ఫ్లాప్ అయినా కూడా వాళ్ళందరూ ఫైనాన్షియల్గా సేఫ్. బికాస్ ఆల్రెడీ 300లో 200 నుంచి 250 కోట్లు రికవర్ అయిపోయాయి. కాబట్టి థియేటర్ నుంచి 100 కోట్లు వచ్చి డిజాస్టర్ అయినా కానీ అది ఫ్యాన్స్ లేదా హిట్స్ ఫ్లాప్స్ అని రాసుకునే వాళ్ళకి తప్ప ఆ హెడ్ఏక్ మాకు లేదు. మేము ఆల్రెడీ ప్రాఫిట్ జోన్లోనే ఉన్నామని వాళ్ళ ఆనందం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ మీదకి వచ్చి యంగ్ అండ్ రొమాంటిక్ హీరో బుల్లెట్ బాబుని పిలిచేద్దామా? మీరు లేకుండా మేము లేము, మీ ఆనందం కోసమే, మీ ఎంటర్టైన్మెంట్ కోసమే ఈ సినిమా, ఫ్యాన్స్కి పండగ అని అంటారు. ఈ సినిమా ఒక వరద, సునామీ, భూకంపం అని గొంతు చించుకొని ఏడుస్తారు. ఇదంతా ప్యూర్ పిఆర్ యాక్టింగ్. వాళ్ళ అసలు టార్గెట్ పబ్లిక్ కాదు, వాళ్ళ టార్గెట్ కార్పొరేట్ ఓటీటీ కంపెనీల జోబులు. వీళ్ళకి థియేటర్ రన్ అనేది జస్ట్ ఒక ప్రమోషనల్ ఈవెంట్ లాగా మారిపోయింది. చాప్టర్ 6 ది డిలే డిజాస్టర్, టైమ్ ఈజ్ మనీ. ఆడియన్స్ మైండ్లో ఉన్న ఇంకో పెద్ద భ్రమ ఏంటంటే, అబ్బా 3 ఏళ్ళగా సినిమా తీస్తున్నారంటే, 100 కోట్ల గ్రాఫిక్స్ మీద పెడుతున్నారంటే
మంచి క్వాలిటీ కోసమేమో అని. కానీ రియాలిటీ ఏంటంటే 100 కోట్ల బడ్జెట్ కాస్త 3 ఏళ్ల వడ్డీలకు పెరిగి 200 కోట్లు అవుతుందని తెలీదు. దీనికి బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అది గ్రాఫిక్స్ సినిమా కాదు. మరి 400 కోట్లు ఎలా అయిందనుకుంటున్నారు? ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. ఒక స్కెడ్యూల్కి ఇంకో స్కెడ్యూల్కి సంబంధం ఉండదు. తీసిందే మళ్ళీ తీయటం, రీషూట్స్, డేట్స్ అడ్జస్ట్మెంట్స్, లాస్ట్కి ఆ ఏళ్ల తరబడి జరిగిన డిలేస్ వల్ల కట్టాల్సిన వడ్డీలే 100 కోట్లు దాటిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రొడ్యూసర్వి, ఒక స్టార్ హీరో దగ్గరికి వెళ్ళావు, ప్రాజెక్ట్ అనౌన్స్ చేసావు, కెమెరా ఇంకా స్విచ్ ఆన్ కాలేదు, ఒక్క ఫ్రేమ్ కూడా షూట్ చేయలేదు, కానీ నీ బడ్జెట్ అప్పుడే 150 కోట్లు దాటేసింది. ఎలా? హీరో రెమ్యూనరేషన్, డైరెక్టర్ అడ్వాన్స్లు, ఆఫీస్ ఖర్చులు, ఇవన్నీ ప్రొడక్షన్ మొదలయ్యేలోపే బడ్జెట్లో ఒక పెద్ద చంక్ని ఆవిరి చేస్తాయి. కానీ సినిమా బడ్జెట్ని సైలెంట్గా తినేసే ఇంకో భయంకరమైన కిల్లర్ ఒకటి ఉంటుంది. దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు. అదే టైం అండ్ ఇంట్రెస్ట్. చాలామంది ఏమనుకుంటారు, హీరోల రెమ్యూనరేషన్ వల్లే బడ్జెట్ పెరిగిపోయింది అని. అది సగం మాత్రమే నిజం. కొన్నిసార్లు బడ్జెట్ని రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువగా తినేది డిలే. ఒక సినిమా 2022లో స్టార్ట్ అయ్యి 2026లో రిలీజ్ అయితే ఆ 4 ఏళ్ల గ్యాప్లో బ్యాంకు వడ్డీలు ఆగుతాయా? సెట్స్ మెయింటెనెన్స్ ఆగుతుందా? స్టాఫ్ శాలరీలు, ఎక్విప్మెంట్ రెంట్లు ఆగుతాయా? అస్సలాగవు. ఇండియన్ సినిమాలో ఒక డార్క్ రియాలిటీ చెప్తా వినండి. ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఎక్స్పెన్సివ్ శాలరీస్. హీరోకి శాలరీ ఒక్కసారే ఇస్తారు, కానీ ప్లానింగ్ ఫెయిల్యూర్ వల్ల, రీషూట్స్ వల్ల, లాస్ట్ మినిట్ చేంజెస్ వల్ల వచ్చే డిలేకి ప్రతిరోజు పెనాల్టీ కట్టాలి. ఆడియన్స్ ఏమో పోస్టర్ మీద 400 కోట్లు చూసి గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయనుకుంటారు, కానీ ఆ 400 కోట్లలో సగం వడ్డీలు, ప్లానింగ్ ఫెయిల్యూర్స్కి పోయిన డబ్బని వాళ్ళకి తెలీదు. ఇండియన్ 2, హరిహర వీరమల్లు, ఇలా చాలానే ఫిలిమ్స్ యొక్క పరిస్థితి ఇంతే. ప్రొడక్షన్ ఇన్ఎఫిషియన్సీ వల్ల బడ్జెట్లు పెరిగిపోతున్నాయి తప్ప వాళ్ళు పెడుతున్న ప్రతి రూపాయి క్వాలిటీ మీద పడట్లేదు. తప్పేమో వాళ్ళది, ఫైన్ కట్టేది మనం. చాప్టర్ 7, వై విఎఫ్ఎక్స్ లుక్స్ చీప్, షూట్ నౌ ఫిక్స్ లేటర్. మీలో చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది, ఎంత బడ్జెట్ పెట్టినా మన గ్రాఫిక్స్ ఎందుకు వరస్ట్ ఉంటున్నాయి అని. దీని వెనుక ఒక సీక్రెట్ చెప్తా, బహుశా చాలా మందికి తెలియదు. విషయం ఏంటంటే, హాలీవుడ్లో షూటింగ్కి వెళ్లే ముందు ప్రీ విజువలైజేషన్ చేస్తారు, స్క్రిప్ట్ లాక్ చేస్తారు, ఏ ఫ్రేమ్కి ఎంత గ్రాఫిక్స్ కావాలో పక్కాగా ప్లాన్ చేసుకొని బరిలోకి దిగుతారు. ఇంకా మాట్లాడితే 100 మంది ఆర్టిస్ట్తో కాదు, స్మాల్ టీమ్తో వర్క్ చేస్తారు. మ్యాక్సిమం రియల్ లొకేషన్స్లో షూట్ చేస్తారు. ఇక్కడ డైరెక్టర్ నోస్ విఎఫ్ఎక్స్ లాంగ్వేజ్. సో షూట్ చేసే ముందే ఎగ్జాక్ట్ ఫ్రేమ్ డిసైడ్ అయిపోద్ది, ఎగ్జాక్ట్ కెమెరా యాంగిల్ డిసైడ్ అయిపోద్ది, ఎగ్జాక్ట్ డిస్ట్రక్షన్ డిసైడ్ అయిపోద్ది. కాబట్టి అన్నెసరీ షార్ట్స్ ఉండవు. ఇంకా విఎఫ్ఎక్స్ గురించి సినిమా స్టార్ట్ అవ్వకముందే అంతా ప్రిపరేషన్ అయిపోద్ది. స్టోరీ బోర్డ్స్, ప్రీ విజువలైజేషన్, యానిమేటిక్స్, షార్ట్ ప్లానింగ్ మంత్స్ తరబడి చేస్తారు. షూట్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఫ్రేమ్ 328లో గాడ్జిల్లా ఇక్కడ ఉంటుంది అని. కానీ మన దగ్గర రియల్ లొకేషన్స్ వెతకడం కష్టంలే కానీ, అంత ఓపిక లేదులే కానీ, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కోసం ఏదో ఒక పెద్ద సెట్ వేసి షూట్ చేసేద్దాం. కుదిరిన చోట్ల ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక కలర్ మ్యాట్ వేసి ఏదో ఒకటి వేసేద్దాం. ఆ తర్వాత చూద్దాం విఎఫ్ఎక్స్ గురించి. అసలు విఎఫ్ఎక్స్ చెయ్యాలో వద్దు అని. చెయ్యాల్సి వస్తే మనకు ఎలాగో ఉందిగా, చివరిలో 2 రోజులు చేద్దాం. అది అవ్వకపోతే ఆఫ్టర్ థియేట్రికల్ రిలీజ్ 1 or 2 days తర్వాత కొన్ని యాడ్ చేసాం, కొన్ని తీసేసామని చెప్పేసి కార్టూన్ యానిమేషన్ వేసి వదిలేద్దాం. అది అవ్వకపోతే ఏమైద్దిలే, ఓటీటీ అప్పుడు చూద్దాంలే. మనం మెయిన్ టార్గెట్ థియేట్రికల్ ఆడియన్స్ కాదు కదా, ఓటీటీ డీల్ అండ్ ఓటీటీ రైట్స్ కదా, అప్పుడు చూద్దాంలే. ఇప్పుడు ఏదో ఒకటి షూట్ చేసేద్దాం అంటారు. సరే షూటింగ్ అన్నా చేస్తారంటే అబ్బే అక్కడ స్క్రిప్టే ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్ మనవి. ముందు స్క్రిప్ట్ లాక్ అవ్వదు. లాస్ట్ మినిట్లో విఎఫ్ఎక్స్ కంపెనీలకు ఇచ్చి మాకు 4 రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది, అవుట్పుట్ ఇవ్వండి అని ప్రెషర్ పెడతారు. ఆ హడావుల్లో వాళ్ళు కార్టూన్ నెట్వర్క్ గ్రాఫిక్స్ ఇస్తారు. ఎలా చేయబట్టే బడ్జెట్ ఉన్నా సరే ప్లానింగ్ లేకపోవటం వల్లే విజువల్స్ చీప్గా కనిపిస్తాయి. ఒక్కరికి కూడా అంత డబ్బుతో తీస్తున్నామే అనే జాగ్రత్త ఉండదు. చాప్టర్ 8, ది ఆంటురాజ్ అండ్ హిడెన్ కాస్ట్, ది లగ్జరీ క్యారవాన్స్. ఇది కొద్దిగా ఎక్సెప్షనల్, ఎందుకంటే కొందరి విషయంలో జరిగిద్ది, మరికొందరి విషయంలో జరగదు. ఏంటి అనంటే ఎక్స్ట్రాకే ఎక్స్ట్రా లార్జ్ ఖర్చులు. ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన మన పనులు మనం చేసుకొని ఇస్తేనేగా. ఇప్పటిదాకా చూసిందంతా ఒక ఎత్తు అయితే, ఈ రెమ్యూనరేషన్ల వెనుక దాగి ఉన్న ఇంకో భయంకరమైన డార్క్ సైడ్ ఒకటి ఉంది. అదే ది క్యారవాన్ అండ్ ది అంటురేజ్ స్కామ్. చాలా మంది ప్రేక్షకులకు ఈ విషయం తెలీదు. హీరోలకు ఇచ్చే ఆ 100 కోట్ల రెమ్యూనరేషన్ కాకుండా షూటింగ్ జరిగిన ప్రతిరోజు ప్రొడ్యూసర్ని ఎత్తిన పడే రోజువారీ బత్తా ఒకటి ఉంటుందని.
హీరో గారి సెట్కి రావాలంటే ఆయనకు ఒక ఏసీ లగ్జరీ క్యారవాన్ ఉండాలి. ఆయనకి మేకప్ చేసే ముంబై మేకప్ మ్యాన్కి రోజుకి లక్షల్లో పేమెంట్ ఇవ్వాలి. హీరో గారి పర్సనల్ డైట్ చూసుకునే కుక్కి 5 స్టార్ హోటల్ రేంజ్లో జీతం ఇవ్వాలి. ఆయన బాడీ గార్డ్స్, బౌన్సర్లు, జిమ్ ట్రైనర్లు, పర్సనల్ పిఆర్ టీం, మీరు చేసుకోవాల్సిన మన పనులు మనం చేసుకొని ఇస్తేనేగా. ఇలా హీరో వెనక ఒక చిన్న సైజ్ ఆర్మీ ఉంటుంది. వీళ్ళందరి ఖర్చులు, ఫ్లైట్ టికెట్లు, డైలీ శాలరీలు ప్రొడ్యూసర్లే భరించాలి. గ్రాండ్ క్యాన్యన్ లో ప్లాన్ చేద్దామని. చాలా గ్రాండ్ గా ఉంటుంది. అదే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అమెరికాలో సుమలు దొరుకుతాయా? విల్ డూ వన్ థింగ్. ఓ 20 సుమోస్ కార్గోలో పడేద్దాం. దే విల్ కమ్. మనిషివా పశువా నువ్వు? మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. 20 సరిపోతాయా లేకపోతే 40 కావాలి? ఒక పాన్ ఇండియా సినిమా షూటింగ్ ఒక 150 రోజులు జరిగితే ఆ ఎక్స్ట్రా ఖర్చులే అంటే హిడెన్ కాస్ట్ దాదాపు 10 నుంచి 15 కోట్లు దాడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మళ్ళీ వచ్చింది. ఇంకా ఇదొక్కడే కాదు, మనోళ్ళ వర్క్ ఎథిక్స్ ఎలా ఉంటాయంటే బౌండ్ స్క్రిప్ట్లో ఉండవు కదా. సో ఏదైనా ఆ రోజు సెట్స్లో ప్రిపేర్ చేయాల్సిందే. డైరెక్టర్ గారు సెట్స్లోకి వస్తారు, రాత్రి కలలో అనుకున్న షాట్ వేద్దామా అని ఆలోచిస్తారు, అదేమో గుర్తుకురాదు. మీ పేరేం పేరు సార్? ద గ్రేట్ డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథం గారిని పట్టుకుని పేరేంటని అడుగుతారు నువ్వు? బుద్ధిలేదని. ఇక చేసేదేం లేక మళ్ళీ పేపర్ పెన్ను పట్టుకొని కొన్ని లైన్స్ గీస్తారు. బాలేదు అని చెప్పి చించేస్తారు. మళ్ళీ ఇంకో థాట్ వచ్చి గీసేపాటికి అది హీరో నుంచి మిగతా టీం మొత్తానికి రీచ్ అయ్యేపాటికి రాత్రి అయ్యిద్ది. సో ఆ రోజు ప్యాకప్ చెప్పేస్తారు. నెక్స్ట్ డే ఉదయం 7 గంటల షూటింగ్ అంటే జూనియర్ ఆర్టిస్టులు, లైట్ బాయ్స్, కెమెరా టీం అందరూ 6 గంటలకే సెట్స్కి వచ్చి రెడీగా ఉంటారు. బికాస్ ఎక్కడివక్కడ అన్ని సెట్ చేయాలి కాబట్టి వచ్చి వాళ్ళ పని చేసేస్తారు. ఇక మన మ్యావరిక్ డైరెక్టర్ గారు వచ్చి నిన్న రాసిందేం బాలేదు, మళ్ళీ ఇంకోటి గీస్తా అని గీస్తారు. ఆయన అలా గీస్తూ ఉంటారు. యాక్టర్స్ అంతా క్యారవాన్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. చివరికి వచ్చి ఆ రోజు కూడా అయిపోయే 2 గంటల ముందొచ్చి ఒక థాట్ వచ్చింది అని చెప్పి ఆ 2 గంటలు షూట్ చేస్తారు. అది సినిమాలో ఉంటుందో లేదో కూడా తెలీదు. ఇలా ఉంటుందో లేదో కూడా తెలియని ఆ సీన్ ఆర్ షాట్ కోసం ఆ 2 గంటల కోసమే వందలాది మంది టెక్నీషియన్లు ఉదయం నుంచి వెయిట్ చేయాలి. వాళ్ళందరికీ ఆ రోజు జీతాలు ఇవ్వాలి, భోజనాలు పెట్టాలి, మెయిన్గా లొకేషన్ రెంట్ కట్టాలి, క్యారవాన్కి రెంట్ కట్టాలి. ఇలా ఒక యాక్షన్ సీన్ 5 రోజుల్లో తీయాల్సింది పోయి 20 రోజులు సాగదీస్తారు. ఆ ప్రెషర్, ఆ బర్డెన్ అంతా బడ్జెట్ మీద పడుతుంది. లాస్ట్కి డబ్బులు అయిపోయి ప్రొడ్యూసర్ అప్పులు పాలై, రే బడ్జెట్ అయిపోయింది, గ్రాఫిక్స్ వాడికి డబ్బులు లేవు, ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి బ్లర్ చేసి పడేయండిరా అని అడ్జస్ట్ అయిపోతారు. మనం థియేటర్లో ఏంట్రా ఈ రొట్ట గ్రాఫిక్స్, వీళ్ళకి కనీసం బ్లూ మ్యాట్ వాడడం కూడా రాదా అని ఫీల్ అవుతాం. కానీ విషయం ఏంటంటే ఆ గ్రాఫిక్స్కి వాడాల్సిన డబ్బులు ఈ ఎక్స్ట్రా డిలే అవ్వటం వల్లనో, హీరోయిన్ల లగ్జరీ స్టాఫ్ కోసమో లేదా వడ్డీ వ్యాపారుల దగ్గర అయిపోయాయని మనకు తెలియదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ది రాజాసాబ్. 250+ వర్కింగ్ డేస్ తీసుకున్నారని టాక్. ప్రొడ్యూసరే స్వయంగా చెప్పారు, క్లైమాక్స్ 40 మినిట్స్ కోసమే 120 డేస్ వర్క్ చేశాము అని. ఈ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఇంకా సినిమా మొత్తం ఎంత అయిందో మీరే అర్థం చేసుకోవచ్చు. దీనికి మెయిన్ రీజన్ ప్రాపర్ ప్లానింగ్ లేకపోవటం. వేరే మూవీస్ కూడా మధ్యలో చేయాల్సి రావటం అనేది వేరే. దానివల్ల ప్రొడ్యూసర్స్ నుంచి బడ్జెట్ ప్రెషర్, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కొన్ని డిస్కషన్స్ రావటం, షూటింగ్ స్కెడ్యూల్స్ మారడం, షూటింగ్ ఏకంగా ఆగిపోవటం, మళ్ళీ కొన్ని నెలల తర్వాత స్టార్ట్ అవటం, ఇలా ఎన్నో అవుతాయి. బట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉన్న మూవీకి షూటింగ్ ఇన్ని డేస్ అయ్యిందంటే ప్లానింగ్ ఎంత వరస్ట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్లానింగ్ లేకే ఈ ఎక్స్ట్రా ఖర్చులకి అవసరమైన బడ్జెట్ ఇందాక అనుకున్నాం కదా, 10 కోట్లు కాస్త 40 కోట్లు అవుతాయి. చాప్టర్ 9 ది రియల్ క్రియేటర్స్ ఆర్ పూర్. సరే, హీరోలకి 100 కోట్లు ఇస్తున్నారు కదా, మన సినిమాకి ప్రాణం పోసే రైటర్కి, టెక్నీషియన్స్కి ఏమైనా ఇస్తున్నారా అంటే అక్కడే ఇండస్ట్రీలోని దారుణమైన హిపోక్రసీ బయటపడుతుంది. ఒక సినిమాకి సోల్ ఏంటి? కథ మాత్రమే కాదు, దాన్ని ప్రేక్షకుడు 2.5 గంటలు కళ్ళు తిప్పకుండా చూసేలా చేసే స్క్రీన్ ప్లే. ఆ కథ పొట్టడానికి, ఇంకా ఆ స్క్రీన్ ప్లే రెడీ అవ్వడానికి ఒక రైటర్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక చిన్న రూమ్లో కూర్చొని బ్రెయిన్ బద్దలు కొట్టుకుంటాడు. అలా రక్తం దారపోసి రాసిన అద్భుతమైన రైటింగ్కి టాలీవుడ్లో ఇచ్చే వాల్యూ ఎంతో తెలుసా? మహా అయితే 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు. ఆ కథ మీద షూటింగ్కి వచ్చి జస్ట్ 60 నుంచి 100 రోజులు కష్టపడి యాక్ట్ చేసే హీరోకి మాత్రం 100 కోట్లు. హీరో 100 కోట్లు తీసుకోవచ్చు, కానీ ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టేది హీరో కాదు, స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లేకి ఇచ్చే రైటర్కి మన దగ్గర అసలు వాల్యూవే లేదు. అందుకే మన దగ్గర రైటర్స్ కరువు అయిపోయారు అనుకోండి. ఇదే ఎలా ఉందంటే ఇక మిగతా వాళ్ళ సంగతి అదే. చాప్టర్ 10 టెక్నీషియన్స్.
డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రేయింబవల్లో పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లకి నెలకి 15,000 నుంచి 20,000 జీతం ఇవ్వడానికి ఏడుస్తారు. సెట్ వేసే ఆర్ట్ వర్కర్స్కి నెలల తరబడి పేమెంట్ ఆపేస్తారు. ఎవరైతే సినిమా క్వాలిటీ పెంచుతారో, సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దుతారో వాళ్ళకి పైసలు ఇవ్వడానికి మన దగ్గర బడ్జెట్ ఉండదు. కానీ టేబుల్ డీల్స్ తెచ్చే హీరో గారికి మాత్రం బడ్జెట్లో సగం ఇచ్చేస్తారు. కంటెంట్ని నమ్ముకోకుండా కేవలం ఫేస్ వాల్యూని నమ్ముకుంటున్న ఇండస్ట్రీలో క్వాలిటీ సినిమాలు ఎలా వస్తాయి అనుకుంటున్నారు మీరు? అసాధ్యం. ఒక డైరెక్టర్ లేదా రైటర్కి 100 కోట్లు ఇచ్చి హీరోకి 10 కోట్లు ఇస్తే అప్పుడు వస్తుంది హాలీవుడ్ రేంజ్ క్వాలిటీ. కానీ మన దగ్గర క్రియేటర్స్కి వాల్యూ లేదు. కేవలం ముఖాలకే మార్కెట్ వాల్యూ ఉంది. చాప్టర్ 11 వెన్ బిగ్ బడ్జెట్ యాక్చువల్లీ వర్క్స్ ది రైట్ వే. అయితే నేను ఇక్కడ ఒక విషయం క్లియర్ చేయాలి. వీడియో చూసి బిగ్ బడ్జెట్ సినిమాలు తీయడమే తప్ప అని అనుకోకండి. రాజమౌళి గారి బాహుబలి, RRR తీశారు. నాగశ్విన్ కల్కి తీశారు. వాళ్ళు కూడా 100 కోట్ల బడ్జెట్ పెట్టారు. కానీ ఆ డబ్బుని వీళ్ళు వ్యక్తుల మీద కంటే స్క్రీన్ మీద ఎక్కువ పెట్టారు. ఆ ప్యాషన్, ఆ ప్రొడక్షన్, వాళ్ళ విజన్, అది మనకి థియేటర్లో ఒక ఎపిక్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. మనం ఆ సినిమాల విషయంలో VFX గురించి కానీ క్వాలిటీ గురించి కానీ వేలెత్తి చూపం. ఎందుకు? ఆ క్వాలిటీ అనేది ఆ రేంజ్లో చూసుకున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిగ్ బడ్జెట్ ప్రాబ్లం కాదు, రాంగ్ బడ్జెట్ అలొకేషన్ ప్రాబ్లం. డబ్బుని సినిమా కోసం ఖర్చు పెడితే అద్భుతాలు వస్తాయి. కేవలం జోబులు నింపుకోవడానికి ప్లానింగ్ లేకుండా ఖర్చు పెడితే మాత్రం మీమ్స్కి మెటీరియల్ అవుతాయి. చాప్టర్ 12 టికెట్ రేట్ల పెంపు సామాన్యుడే బకరా, ది అల్టిమేట్ ఎక్స్టార్షన్. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుంది? లాస్ట్కి బలిపశువు అయ్యేది మనలాంటి సామాన్య ప్రేక్షకుడే. వాళ్ళ ఇష్టానుసారంగా హీరోలకి హై రెమ్యునరేషన్ అలవాటు చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఎంతకి పడితే అంతకు వడ్డీకి తెచ్చేసుకొని స్టార్ హీరో నుంచి వచ్చే టేబుల్ ప్రాఫిట్స్ వరకు చూసుకొని డబ్బులు పంచుకొని ఆలోచించకుండా ఎలా పడితే అలా ఖర్చు చేసేసి 300 కోట్ల బడ్జెట్ని 500 చేస్తే అది వాళ్ళ తప్పైతే దాన్ని సామాన్య మిడిల్ క్లాస్ ప్రేక్షకుడు నార్మల్ ప్రైస్ కాకుండా తన జోబులోంచి ఎక్స్ట్రా 200 రూపాయలు తీసి థియేటర్లో టికెట్ పెట్టి కొనాలా? వాళ్ళ మిస్టేక్స్కి, వాళ్ళ డిలేస్కి మనం ఎందుకు ఫైన్ కట్టాలి? దీన్నే మనం డే లైట్ స్కామ్ అనొచ్చు. సినిమా రిలీజ్కి ముందు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాది పాన్ ఇండియా సినిమా, మాకు 500 కోట్లు బడ్జెట్ అయింది, మా బడ్జెట్ రికవరీ అవ్వాలంటే టికెట్ రేట్లు 300, 400 అమ్ముకునేలా మాకు ఒక స్పెషల్ జీవో ఇవ్వండి అని తెచ్చుకుంటారు. పట్టండి ప్రసాదం, పట్టండి సార్. ఏ ఊరేంటి మంది? చాలా దూరం నుంచి వచ్చాను సార్. ఇదిగో నా కూతురు లగ్న పత్రిక. హీరో, హీరోయిన్, డైరెక్టర్, విలన్కి 200 కోట్లు ఇచ్చేసామని మాత్రం చెప్పరు. ఒకప్పుడు ఫ్యామిలీ అంతా 500 రూపాయల్లో సినిమా చూసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 4 మల్టీప్లెక్స్కి వెళ్తుంటే టికెట్లకే 1600 స్వాహా. లోపల పాప్కార్న్ దందా కలుపుకుంటే 3000 రూపాయలు. ఎంత డబ్బు పెట్టి వెళ్తే ఏమవుతుంది? కంటెంట్ లేని దరిద్రమైన కథ, కార్టూన్ గ్రాఫిక్స్. దీన్ని బడ్జెట్ అనరు, పబ్లిక్ లూటీ అంటారు. చాప్టర్ 13 ది ఆడియన్స్ ఫ్యాక్టర్, అవర్ మిస్టేక్. సరే, వాళ్ళ తప్పుల గురించి మాట్లాడుకున్నాం కదా, మొత్తం వాళ్ళదేనా అంటే అస్సలు కాదు. అబ్బే, మనం ఏం తక్కువ తినలేదండోయ్. సో మనల్ని మనం వేసుకుందాం. ఇప్పుడు మనం కంటెంట్ని సెలబ్రేట్ చేస్తున్నామా, లేక మన హీరో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాడు, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడు అనే నెంబర్స్ని సెలబ్రేట్ చేస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. సినిమా గురించి ఎవరో మాట్లాడరు. మాకు సినిమా వద్దు, కలెక్షన్స్ ఏ ముద్దు అంటారు. బడ్జెట్ ఇంత వరస్ట్గా ఉంది. గట్టిగా నొద్దన్నా, వంటోడు మన క్యాస్టోడే. సూపర్ రా, బడ్జెట్ సూపర్. ఆ కలెక్షన్స్ గోల అయిపోయాక ముద్దు అని చెప్పిన వ్యక్తే వచ్చి సినిమా రాడ్ రంబోలా అంటాడు. ఎందుకు మాస్టర్ అలా అంటున్నారంటే, మా హీరో సినిమా అది, థియేట్రికల్ కలెక్షన్స్ అని ఏదో ఒక కలరింగ్ ఇవ్వాలి కానీ అంటాడు. సెంటర్ రికార్డ్స్, డిస్ట్రిక్ట్ రికార్డ్స్ అని అంటాడు. నమస్తే నమస్తే నమస్తే. ఏంటమ్మా? ఏం లేదు సార్, 10 లక్షలు కట్టకపోతే ఫస్ట్ వీక్ టౌన్ రికార్డ్ పోద్దండి. దాని గురించి మాట్లాడదామని వచ్చాం. మా బ్యానర్ రికార్డ్ పోతుందా, మీ హీరో రికార్డ్ పోతుందా? మా హీరో గారి రికార్డ్ అండి. మరి నేను ఎందుకు ఇవ్వాలి? అదేంటి సార్ అలా మాట్లాడతారు? మీరే కదా ప్రొడ్యూసర్. మీ హీరోతో సినిమా తీస్తే 4 కోట్లు దొబ్బింది ఇక్కడ. దీనివల్ల ఏమవుతుంది? ఈ ఫస్ట్ డే రికార్డులు, ఈ స్టార్ వర్షిప్లు అనే పిచ్చితో మనమే వాళ్ళకి ఆ ఫేక్ బడ్జెట్లు వేసుకునే ధైర్యాన్ని ఇస్తున్నాం. సో అన్నిటికీ మూలం మనమే. ఆడియన్స్ అయినా మనం మారితే అన్నీ మారతాయి. సినిమా ఎలా ఉన్నా నా ఫ్యాన్స్ చూస్తారులే అనే ధీమాని మనమే ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళేమో మీరు చందాలు వేసుకొని తెచ్చి ఆ డే 1 రికార్డ్స్ చూసి, ఆ ఫేక్ రికార్డ్స్ చూసుకొని నా వాల్యూ ఆ రేంజ్లో ఉందా అని సగం నొక్కేస్తున్నారు బడ్జెట్లు. ఇంకేముంటుందో చెప్పండి మీరే. అందుకే అంటారు, మార్పు పక్కన నుంచో వాళ్ళ నుంచో కాదు, మన నుంచే మొదలవ్వాలి అని. అది ఎక్కడ?
ఆ సినిమా నచ్చలేదంటే నచ్చలేదన్నోడు టేస్ట్ మీద ఏడవటం, మన టేస్ట్ ఏదో పెద్ద ఎగ్జోస్పియర్ రేంజ్ అన్నట్టు మనం మన నిజం చెప్పడం అలవాటు చేసుకోవాలి, లేకుంటే నిలువు దోపిడికి గురవ్వాల్సిందే. చాప్టర్ 14 ది ఇండస్ట్రీ వేకప్ కాల్, రియల్ చేంజెస్. బట్ ద గుడ్ న్యూస్ ఈస్ ఇండస్ట్రీలో ఒక వేకప్ కాల్ వస్తుంది, అదే ప్రాఫిట్ షేరింగ్. రాజమౌళి సినిమా అండ్ ప్రశాంత్ నీల్ సినిమాకి ఆల్రెడీ ఇదే జరిగిద్ది. ఇక్కడ హీరో అండ్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ తీసుకోరు, ప్రాఫిట్ షేరింగ్లా తీసుకుంటారు. బికాస్ ప్రొడ్యూసర్ లాగే వస్తే ప్రాఫిట్ లేకుంటే లాస్. ఈ ధైర్యం ఉంటే ఏమైందంటే పెట్టే డబ్బంతా సినిమాకి వెళ్ళిద్ది ముందు, ఆ తర్వాత ప్రాఫిట్స్లో షేరింగ్ చేసుకుంటారు. బెస్ట్ అప్రోచ్ అనొచ్చు. ఇంకా అప్కమింగ్ కొన్ని మూవీస్లోనూ ఈ స్ట్రాటజీయే యూజ్ చేయబోతున్నారు. అలా కొన్ని కాదు, అన్నీ ఇలాగే అయితే ఇండస్ట్రీలో చేంజెస్ రావచ్చు. ఫైనల్ చాప్టర్ 15 ది డెత్ ఆఫ్ క్వాలిటీ, ది అల్టిమేట్ కంక్లూజన్. సో ఫైనల్గా ఈ 400 కోట్ల బడ్జెట్ స్కామ్కి కంక్లూజన్ ఏంటి? ప్రాబ్లం ఒక హీరో 100 కోట్లు తీసుకోవటం కాదు. ప్రాబ్లం ఏంటంటే 100 కోట్లు తీసుకున్న హీరో సినిమా స్క్రీన్ మీద 10 కోట్ల కార్టూన్ సినిమాలాగా కనిపించడం. ప్రాబ్లం బడ్జెట్లో లేదు, ప్రాబ్లం ప్రయారిటీస్ దగ్గర ఉంది. ప్రాబ్లం టెక్నాలజీ దగ్గర లేదు, ప్రాబ్లం విజన్ దగ్గర ఉంది. ప్రాబ్లం మన దగ్గర టాలెంట్ లేకపోవటం కాదు, ప్రాబ్లం మన దగ్గర ఉన్న ఆ టాలెంట్కి వాల్యూ ఇవ్వకపోవటం. ప్రాబ్లం ఇండస్ట్రీలో డబ్బు లేకపోవడం కాదు, ఉన్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అనే ప్లానింగ్ లేకపోవటమే అసలైన ప్రాబ్లం. గాడ్జిల్లా -1 100 కోట్లతో ఆస్కార్ కొడితే మన 400 కోట్ల సినిమా సోషల్ మీడియాలో మీమ్స్కి మెటీరియల్ అవుతుంది. డిఫరెన్స్ కేవలం బడ్జెట్లో లేదు, ఆ బడ్జెట్ని వాడే అలొకేషన్లో ఉంది. ఎప్పుడైతే ప్రొడ్యూసర్ సినిమా మీద ప్రేమతో డబ్బు పెడతారో, ఎప్పుడైతే డైరెక్టర్ సెట్స్ మీదకి వెళ్లే ముందు పక్కా ప్లానింగ్తో వెళ్తారో, ఎప్పుడైతే మనం ఓపెనింగ్ డే కలెక్షన్స్ కోసం కాకుండా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్కి వెళ్తామో, అప్పుడే ఈ స్కామ్కి ఎండ్ కార్డు పడుతుంది. అది మరి సంగతి. ఈ మెగా ఇన్వెస్టిగేషన్ వల్ల మీకు చాలానే విషయాలు తెలిసాయి అనుకుంటున్నాను. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ ఎవరికి భయపడకుండా చెప్పేయండి. ఈ వీడియో మన మూవీ లవర్స్ అందరికీ చేరేలా గట్టిగా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇండస్ట్రీ డార్క్ రియాలిటీస్ కోసం మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటాను మరి. స్టే సినిమా, స్టే రియల్. దిస్ ఈస్ మూవీ మ్యాటర్స్ సైనింగ్ ఆఫ్. జై హింద్.